అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. ఈనాటి దేవుని వాగ్దానము ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆయన ప్రేమ చేత మనలను ఆయనలో ఏర్పరచుకుంటూ ఉన్నాడండి. ఎందుకంటే మనిషిగా మనము దేవుని గాయాలు రేపేవారిగా ఉన్నాం. దేవుని గాయపరిచే మనం అవిధేయ కార్యాలు, మన అతిక్రమముల ద్వారా ఆయనకు దూరం అయిపోయి, ఆయన గాయపరిచి ఆయనకి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్న మనలను ఆయన ప్రేమ చేత క్రీస్తు ద్వారా, అనగా యేసుప్రభు శిలువ మరణము ద్వారా ఆయనలో మనల్ని ఏర్పరచుకొని మనల్ని ఒక కృపచేత ఆయన మనల్ని చేర్చుకుని ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు ఏ పాపము చేసి దేవునికి వ్యతిరేకమైన విధానంగా జీవిస్తూ ఉండొచ్చు, ఆయన గొప్ప కృపచేత నేను ఈరోజు ఆయన క్రీస్తు శిలువని కనుక అంగీకరించినట్లయితే, ఆయన క్రీస్తుని కనుక నువ్వు అంగీకరించినట్లయితే, దేవుడు ఆ క్రీస్తుని బట్టి మనల్ని ఆయనలో చేర్చుకుంటూ